బ్రహ్మాస్త్రాలు సిద్ధం. జగన్ సరికొత్త హామీలు ఇవే. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ మిగిలిన వారితో పోలిస్తే వైసీపీ దూకుడు మీదుంది. అభ్యర్థుల మార్పులు, చేర్పులు, వారి ఎంపిక, ప్రచార కార్యక్రమాలు, మేనిఫెస్టో పనులు ఏది చూసుకున్నా ఎలా చూసుకున్నా వైసీపీ దూకుడు మీదే ఉంది. గెలవడానికి ఉపయోగపడే ఏ చిన్న విషయాన్ని వదులుకోవడం లేదు. గెలుపుకు అడ్డొచ్చే ఏ విషయాన్ని లైట్ తీసుకోవడం లేదు. ఈ కార్యక్రమంలో తాజాగా వచ్చే ఎన్నికల్లో ఇవ్వబోయే హామీలపై జగన్ కసరత్తులు పూర్తయ్యాయని తెలుస్తుంది. ఇప్పటికే సిద్ధం సభలతో హోరెత్తిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవి కార్యకర్తలను సిద్ధం చేయడానికి నిర్వహిస్తున్న సభలని చెబుతున్న ప్రచార సభలను మించి వీటికి హాజరు ఉంటుంది. దీంతో ఏపీలో సిద్ధం సభలు పొలిటికల్గా ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఈ క్రమంలో చివరిగా మార్చి 3న జరిగే సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అంటున్నారు. ఇక సిద్ధం సభలకు సంబంధించిన ఆఖరి సభ కావడంతో ఇక్కడ రీసౌండ్ మోతెక్కిపోవాలని వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఆ సంగతి అలా ఉంటే గత ఎన్నికల్లో వైసీపీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 175 స్థానాలకు గాను 151 స్థానాల్లో జెండా ఎగరేసింది. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ గ్రాండ్ విక్టరీకి జగన్ పాదయాత్ర ఎంత మేలు చేసిందో అదే స్థాయిలో సామాన్యుడి కష్టాన్ని అర్థం చేసుకుని అందుబాటులోకి తీసుకొచ్చిన నవరత్నాలు కూడా అంతే మేలు చేశాయని చెప్పుకోవాలి. దీనికి తోడు ప్రశాంత్ కిషోర్ వ్యూహ రచన, జగన్కు అనుకూలంగా కలిసొచ్చిన అనేక విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చింది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో సుమారు 90% హామీలను వైసీపీ సర్కార్ అమలు చేసిందని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరో 2-3 కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో హామీల్లో పెన్షన్ 3000కు తీసుకెళ్తానని జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చినట్లుగానే ఈ ఏడాది జనవరి 1న 3000 రూపాయల పెన్షన్ను అందించారు. ఇదే సమయంలో మరోసారి కూడా ఈ దిశగా హామీ ఉండొచ్చని అంటున్నారు. ఇందులో భాగంగా వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ను 4000కు పెంచుతామని వైసీపీ హామీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో మరో కీలక హామీని కూడా జగన్ తన అంబుల పొదిలో నుంచి తీసి వదలబోతున్నారని అంటున్నారు. అదే రైతు రుణమాఫీ. సీలింగ్ ఎంత అనే విషయంపై క్లారిటీ ఇంకా రానప్పటికీ ఈ హామీ మాత్రం ఇవ్వడం కన్ఫామ్ అని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ హామీకి సంబంధించి ఆర్థిక పరిస్థితులపై జగన్ అండుకో లెక్కలు కడుతున్నారని అంటున్నారు. ఈ హామీ కూడా జగన్ ప్రకటిస్తే ఇక వార్ వన్ సైడ్ అనే మాటలు వినిపిస్తున్నాయి. కాగా రైతు రుణమాఫీ అనే హామీని ఇచ్చి 2014 ఎన్నికల్లో లబ్ధి పొందింది టీడీపీ. అయితే ఆ హామీ అమలుపై బాబు అశ్రద్ధ చూపినట్లు, హామీ ఇచ్చిన తర్వాత దానికి లక్ష్యాలు నిర్ణయించినట్లు స్పష్టమైంది. 2019 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆ పథకం అసాధ్యాలపై క్లారిటీకి వచ్చిన అనంతరం మాత్రమే జగన్ రుణమాఫీ విషయానికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.